అమరావతి రాజధాని పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై గుంటూరులో నిర్వహించిన అమరావతి త్రీ మెన్ కమిటీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని మున్సిపల్ పరిపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో త్రీ మెన్ కమిటీ ద్వారా పరిష్కరిస్తుందన్నారు. జనరల్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ గా సమస్యను విభజించి ఒక్కొక్క అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మంతెడం గ్రామంలో రోడ్ అలైన్మెంట్ కు సంబంధించి 2 ప్రత్యామ్నాయాలను పరిశీలించామని, రైతుల అభిప్రాయాలు, ఎమ్మెల్యే సూచనల మేరకు ఆప్షన్ 1 ను తుది నిర్ణయంగా ఎంపిక చేశామన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించి మొత్తం 47 కేసులు పరిశీలనలో ఉండగా వాటిలో దాదాపు అన్ని పరిష్కార దశకు చేరాయన్నారు. మిగిలిన కొద్ది కేసులు కూడా వచ్చే వారంలోపు పూర్తవుతాయన్నారు. అమరావతి రాజధాని అవసరాల దృష్ట్యా సుమారు 2500 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ దశల వారీగా చేపడుతున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై పూర్తి వివరాలు వెల్లడిస్తూ మొత్తం 69,421 ప్లాట్లలో 61,793 ప్లాట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యాయని, మిగిలిన 7,628 ప్లాట్ల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. లంకా ల్యాండ్స్ కు సంబంధించి గతంలో ఉన్న న్యాయపరమైన సంక్లిష్టతను అధిగమించి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేశామన్నారు. జరీబ్ ల్యాండ్స్ సమస్యపై సుమారు 180 ఎకరాల భూమిపై సాయిల్ టెస్టింగ్, వాటర్ లెవెల్ స్టడీ నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, 2 వారాల్లో నివేదిక అందుతుందన్నారు. గ్రామ కంటాల విషయంలో 10 సెంట్లకు పైగా ఉన్న భూమిపై సమగ్ర వెరిఫికేషన్ చేపడుతున్నామని, మొత్తం అంచనా 1600 ఎకరాలు ఉంటాయన్నారు. రోడ్ హిట్ ల్యాండ్స్, టీడీఆర్ బాండ్స్, కాంపెన్సేషన్ అంశాలపై రైతులకు నష్టం కలగకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రైతుల విశ్వాసం, న్యాయం, పారదర్శకతే ప్రభుత్వ విధానమని, అదే స్ఫూర్తితో అమరావతి అభివృద్ధి కొనసాగుతుందన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధానిలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అమరావతి ప్రాంత రైతులతో నిరంతరం సంభాషణ కొనసాగిస్తూనే సమస్యను పరిష్కరిస్తున్నామని, ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.